మంచిది. ప్రియ దేవుని బిడ్డలారా, మానవుని యొక్క ఆచారాలు ఎప్పుడూ కూడా దైవిక సంకల్పాన్ని అడ్డుకుంటూ వచ్చాయి. ఏంటండి? మానవుని యొక్క ఆచారాలు ఎప్పుడు కూడా దైవిక సంకల్పాల్ని అడ్డుపడుతూనే వచ్చాయి. నేటికి చాలామంది దేవుని యొక్క సంకల్పంలోనికి రాకపోవడానికి, దేవుని యొక్క గొప్పతనాన్ని ఎరక్కపోవడానికి కారణం ఏంటో తెలుసండి? మనము కట్టుకున్న కొన్ని ఆచారాలు అనే గోడలు లాంటివి. కనుక దేవుడు వీటన్నిటిని ఛేదించి తన మహిమను వ్యక్తపరచాలని ఆయన చూస్తాడు. హల్లెలూయా. ఆ రోజుల్లో యూదులు అనేవాళ్ళు మీకు తెలుసు, వాళ్ళకి దేవుడిచ్చిన ధర్మశాస్త్ర గ్రంథం ఉండేది. అందులో సబ్బాతు అనే ఒక రోజు ఉండేది. ఆ రోజున యూదులు ఎలా ఆచరించేవారు అంటే, ఈవెన్ చిన్న పిల్లలతో సహా, పశువులతో సహా అందరూ కూడా ఆహారం తినకుండా ఉపవాసం ఉండి ఏ పని చేయకూడదు. ఎవరు బంధువుల ఇంటికి వెళ్ళకూడదు, ఎలాంటి అగ్ని ముట్టించకూడదు, ఏ పని చేయకుండా వాళ్ళందరూ దేవునితోనే ఉండాలి. అటువంటి కఠినమైన ఆజ్ఞలు కలిగినది ధర్మశాస్త్రం. అయితే దాన్ని పాటించడంలో యూదులు చాలా ఆసక్తి కనపరిచేవారు. కానీ యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత ధర్మశాస్త్ర కాలము నుంచి మనుషులను కృపాయుగం వైపు ఆయన నడిపిస్తున్నాడు. హల్లెలూయా. కట్టుబాట్లు కాదు, ధర్మశాస్త్రపు నియమ నిబంధనలు కాదు, ఇదిగో కృప కలిగిన దేవుడు మీ మధ్యకు వచ్చాడు కనుక ఈయన ద్వారానే మీకు స్వస్థత, ఈయన ద్వారానే మీకు నిత్య జీవం అని చెప్పటానికి యేసుక్రీస్తు వారు యూదులను ఒప్పిస్తూ, కొన్నిసార్లు వారికి కోపం వచ్చినా కూడా తన మహిమను ఆయా సందర్భాల్లో కనపరుస్తూ వచ్చారు. అలాంటి సందర్భమే ఈరోజు మనం చదువుకున్న సందర్భము. అది ఒక పండుగ కాలం, విశ్రాంతి దినం లేక సబ్బాతు రోజున వారు ఏ పని చేయటానికి కూడా ఇష్టపడేవారు ఏమాత్రము కాదు. కానీ యేసు ప్రభు వారి యొక్క అద్భుతాలు చూస్తే ఎక్కువగా మనకి ఎక్కడ చేశారు అంటే, ఆయన గలిలయ సముద్ర తీర ప్రాంతంలో ఎక్కువ అద్భుతాలు చేశారు కదండి. ఎందుకంటే అక్కడ చాలామంది పాపులు, సుంకర్లు, వెనకబడిన వాళ్ళు ఉండేవారు కాబట్టి వాళ్ళందరికీ మేలు చేస్తూ చాలా అక్కడ అద్భుతాలు చేసినట్లు మనకి కనిపిస్తుంది. కానీ ఇక్కడ జరిగిన ఆశ్చర్యకార్యం, అద్భుతము ఎక్కడ జరిగింది అంటే యెరూషలేములో జరిగింది. యెరూషలేములోకి ఆయన ఎందుకు వచ్చాడు అంటే, అది పండుగ సమయం. ఈ పండుగ దినాన్న యెరూషలేములోనికి ప్రపంచ నలుమూలలో ఉన్న యూదులందరూ వస్తారు. అది ఎక్కడ అంటే, దేవాలయానికి ఆనుకుని ఉన్న ఒక కోనేటి దగ్గర ఈ స్వస్థత కార్యక్రమము జరిగింది. ఆ పండుగ సమయం కాబట్టి ఎక్కువ మంది అక్కడ ఉంటారు. కాబట్టి దేవుడు తన మహిమను అక్కడ బయలుపరచడానికి అది ఆయనకు ఒక అవకాశంగా దొరికింది. హల్లెలూయా. ఆయన తన మహిమను అక్కడ తెలియచేయడానికి అక్కడ చూస్తున్న అనేక మందిలో ఒక ఆయన మీద యేసు ప్రభువారి యొక్క దృష్టి పడింది. అసలు ఎందుకు ప్రభువారు అక్కడున్న ఆ వ్యక్తిని స్వస్థపరిచారు, లేక ఆ వ్యక్తి యొక్క పరిస్థితి ఏంటి అనేది మనం ఆలోచించే ముందు 2వ వచనంలో ఏముంది అంటే, యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. బెతెస్దా అంటే హౌస్ ఆఫ్ గ్రేస్ లేదా హౌస్ ఆఫ్ మెర్సీ అని అంటారు. అంటే దయగలిగిన కోనేరు అని అర్థం. ఎందుకు దానికి ఆ పేరు వచ్చింది అంటే, దేవుడు నిజంగా ఎందుకో యెహోవా తండ్రి ఆ రోజుల్లో మనుషులకి నిజంగా దానిని అనుమతించారు. ఆ కోనేరులో నిజంగా దేవదూత రావటం, నీరు కదిలించడం ఆయా సమయాల్లో. అందులో మొదట వెళ్ళి పడిన వాళ్ళు ఎవరైనా, ఎలాంటి రోగులైనా స్వస్థత పొందుకునేవారు. అది ఏమైనా అబద్ధమా అంటే కాదు. యేసుప్రభు వారు కూడా దాన్ని ఖండించలేదు, అది తప్పు అని అనలేదు. ఎందుకు అంటే, దేవుడు కృప కలిగిన వాడు కనుక ప్రభువు రాకముందు దేవుడు ఒక వెసులుబాటుగా ఆ కోనేటిని వాడుకున్నాడు. కోనేటిలో శక్తి ఉందా అంటే కాదు. కోనేటిలో మామూలప్పుడు పడితే స్వస్థత రాదు. ఎప్పుడు స్వస్థత వచ్చేది? దేవదూత వచ్చి ఆయా సమయాల్లో నీళ్లు కదిలించినప్పుడు మాత్రమే స్వస్థత అనేది వచ్చేది. ఎవరైతే మొదట వెళ్ళి అందులో పడతారో వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా స్వస్థత పరచబడేవారు. అంటే దేవదూత కదిలించటం ద్వారా కోనేటిలో ఒక వైద్య గుణము, స్వస్థపరిచే లేక బాగుపరిచే ఒక గుణము అనేది కోనేటిలో ఉంది. అది దేవుడు అనుమతిస్తూనే వచ్చాడు. దేవుడు ఎందుకో దాన్ని మరి వారికి ఒక వెసులుబాట్లుగా ఉంటూ వచ్చాడు. ఈ మండపము అనేది, దీనికి 5 మండపాలు. కోనేట్లు మీరు ఎప్పుడైనా చూసారండి? లోతుగా ఉంటాయి. దానికి చుట్టూ మెట్లు ఇలా ఉంటాయి ఎక్కడానికి కదా.
అలాగా 5 మండపాల మధ్య అది ఉంది. ఇలా ఉన్న ఈ మండపంలోని అనేక మంది సమయం ఆయా సమయాల్లో అని ఉంది. అంటే దేవదూత ఎర్లీ మార్నింగ్ రావచ్చు, మెట్ట మధ్యాహ్నం రావచ్చు, సాయంకాలం రావచ్చు. ఏ సమయంలో దేవదూత వచ్చి నీటిని కదుపుతుందో ఎవరికీ తెలియదు. కానీ కాచుకొని కూర్చుని వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ నీరు కదిలిన వెంటనే మొదట అందులోనికి దూకుతూ ఉన్నారు, స్వస్థత పొందుతూ ఉన్నారు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, 38 సంవత్సరాల నుంచి ఒక వ్యక్తి అంట అక్కడే ఉన్నాడంట కోనేటి దగ్గర. కానీ అతను ఆ దేవదూత నీరు కదిలించే సమయానికి అందులోనికి వెళ్ళలేకపోయాడట. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, లేక 10 సంవత్సరాలు కాదు, 20 సంవత్సరాలు కాదు, 38 సంవత్సరాలు. యేసు ప్రభువారు ఆ వ్యక్తిని చూశారట. చూసి అతని స్థితిని చూశారు అని వాక్యం ఉంది. అంటే యేసు ప్రభువారు చూస్తారా? మళ్ళీ మనం చాలాసార్లు దేవుడు నా రోగాన్ని చూస్తున్నాడా, దేవుడు నా ఆర్థికాన్ని చూస్తున్నాడా, దేవుడు నా యొక్క టెన్షన్స్ చూస్తున్నాడా, దేవుడు నేను పడే నిందల అవమానాలు చూస్తున్నాడా, దేవుడు నా మనసులో ఉన్న వేదన చూస్తున్నాడా అని చాలామందికి అనుమానం వస్తుంది. కానీ మన దేవునికి హాగరు అనే ఒక స్త్రీ ఏం పేరు పెట్టిందో తెలుసా? ఆయన చూచుచున్న దేవుడు. హల్లెలూయా. ఇదే యోహాను సువార్తలో మీరు 1వ అధ్యాయం 48వ వచనంలో ఆయన ఒకరిని చూసినట్లుగా మనకి కనిపిస్తూ ఉంది. తీసిన వారు త్వరగా చదవండి యోహాను సువార్త. నన్ను నీవు ఎలాగు ఎరుగుదువు, నతానియేలు ఆయనను అడుగగా, యేసు ఫిలిప్పు నిన్ను పిలువక మునుపే నీవు అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూచి తిని. యేసు ప్రభువారిని మరి నతానియేలు అడుగుతున్న ప్రశ్న ఏంటి అంటే, నతానియేలు అని పేరు పెట్టి పిలిచేసావయ్యా, అసలు నేను నీకు ఎలా తెలుసు? నువ్వు నన్ను ఎప్పుడైనా ముందు చూసావంటే ముఖపరిచయం కూడా లేదే మన ఇద్దరికి, ఎలా ఇది సాధ్యము అంటే, అప్పుడు ఫిలిప్పు నతానియేలు నిన్ను నా దగ్గరికి తీసుకురాకముందే నువ్వు అంజూరపు చెట్టు కింద కూర్చొని ఉండుట నేను చూశాను. దేవునికి స్తోత్రం. ఇక్కడున్న మనందరం ఇక్కడికి ఎలా వచ్చామో తెలుసండి, మన పరిస్థితుల్లో మనం ఎక్కడున్నామో దేవుడు మొదట మళ్ళీ చూశాడు. చూసి అక్కడి నుంచి మళ్ళీ ఎక్కడికి తీసుకొని వచ్చాడు తెలుసా? సంఘము అనే ఆయన పొలములోనికి తీసుకొని వచ్చాడు. దేవుడు ఎక్కడున్నా సరే ఆయన కార్యము చేసి ఆయన రక్షించాలనుకున్న వారిని, ఆయన బాగు చేయాలనుకున్న వారిని ఎలాగైనా సరే ఆయన పట్టుకొని ఆయన తీసుకొని రాగలడు. ఎందుకంటే ఆయన చూచుచున్న దేవుడు. ఆయన కన్ను అంట భూ సంచారము చేస్తుంది. ఆయన దృష్టికి అంట మరి రహస్యమైనది ఏది కూడా లేదు, ప్రతిదీ చూస్తున్నాడు. ఇది 1వ అధ్యాయం. అయితే 2వ అధ్యాయంలో మీరు చూడండి ఒకసారి. 2వ అధ్యాయంలో 24వ వచనం చదవండి. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు, ఆయన మనుష్యుని ఆంతర్యమును ఎరిగినవాడు. 2వ అధ్యాయం. 1వ అధ్యాయం అంత చూసాం. 2వ అధ్యాయంలో ఏముందండి? ఇక్కడ శిష్యులు ఏమంటున్నారో తెలుసా? ప్రభువా, ఇంతమంది వచ్చారు కదా, అందరూ నమ్మేలాగా నిన్ను, అందరూ నీ మహిమ తెలుసుకునేలాగా నువ్వేం చేస్తావంటే ఒక ఆశ్చర్యకార్యం ఇక్కడ జరిగించు అని అంటే, ప్రభు ఏమంటున్నారో తెలుసా? అందరూ నమ్మేరు, ఎవరు నమ్ముతారో నాకు తెలుసు. నిజంగా దేవుని స్తుతించేటప్పుడు అండి, అన్నిటికంటే మనం గంభీరంగా ఆయన్ని స్తుతించాల్సింది ఏంటో తెలుసా? ఎన్నిక లేని మనలను మాత్రమే దేవుడు చూసి ఎందుకు ఎన్నుకున్నాడు. అందరూ ఉన్నారు అక్కడ, శాస్త్రులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు. నువ్వు ఒక అద్భుతం చేస్తే అందరూ నమ్మేస్తారు. శిష్యులకు ఆరాటం ఉంది. ఈరోజు మనకు కూడా సంఘానికి వస్తూ దేవుడు మా అక్కను ఆకర్షించవచ్చు కదా, మా నాన్నను మార్చేయచ్చు కదా, మా తాతను మార్చేయచ్చు కదా, నా ఫ్రెండ్ని మార్చేయచ్చు కదా అని మనం అనుకుంటాం. కానీ దేవునికి తెలుసు, ఎవరైతే ఆయన్ని అంగీకరించి ఆయన వైపు ఆకర్షితులవుతారో ఆ హృదయాలు ఆయనకి తెలుసు, వారిని మాత్రమే ఆయన ఆకర్షించుకుంటాడు. హల్లెలూయా. అప్పుడు శిష్యులతో అన్నాడు, వీళ్ళందరూ హృదయాలు నాకు తెలుసు, నేనేం చేసేసినా వీళ్ళు నమ్మరు, చూసుమట్టుకు చూస్తారు కానీ నన్ను నమ్మరు. ఆయన అందరి ఆంతర్యమును మనం బయట చూస్తాం కదండి, కానీ దేవుడు ఏం చూస్తున్నాడు? ఆయన అంతరంద్రియములను చూచుచున్న దేవుడు. 3వ అధ్యాయంలోనికి వస్తే నికోదేము ఒక ప్రశ్న పట్టుకొని వస్తాడు యేసు ప్రభు దగ్గరికి. ఆ ప్రశ్న ఏంటి అంటే, నేను నిత్య జీవము చేరాలంటే ఏం చేయాలి? ఇంకా అడిగాడా నికోదేమో? అడగలేదండి, అసలు ఆ ప్రశ్నే లేదు అక్కడ.
కానీ ప్రభు ఏమన్నాడో తెలుసా? నికోదేమో, నువ్వు దేవుని రాజ్యము చేరాలి అంటే నువ్వు మరలా తిరిగి జన్మించాలి. నికోదేము హృదయంలో ఉన్న ప్రశ్న యేసు ప్రభు చూచి ఉన్నాడు. హల్లెలూయా. ఇది 3వ అధ్యాయం. మరి 4వ అధ్యాయానికి వద్దామా ఒకసారి? 4వ అధ్యాయం 18వ వచనం కూడా ఒకసారి చూడండి. 4వ అధ్యాయము. సమరయ స్త్రీ వచ్చింది యేసు ప్రభు దగ్గరికి. వచ్చిన తర్వాత ఒక సుదీర్ఘమైన సంభాషణ ఇద్దరికి జరిగింది. జరిగిన తర్వాత ఆయన అంటున్నారు, అమ్మ, ఈ నీళ్లు త్రాగువాడు మరి ఎప్పుడునూ దాహము కొనడం అంటే, అయ్యా నాకు ఆ నీళ్ళు ఇవ్వండి. జీవితంలో ఎంతో వెక్స్ అయిపోయి ఉంది, అసంతృప్తితో ఉంది. ప్రభువుకు అన్నీ తెలుసు కాబట్టి ఆ నీళ్లు నాకు ఇవ్వమని అడగగానే ప్రభు ఏమన్నారంటే, నీ పెనిమిటిని తీసుకురా అంటే, నాకు పెనిమిటి లేరన్నారా? ఆమె ఏమన్నారండి? నాకు పెనిమిటి లేదంటే 18వ వచనం ప్రభు ఏమంటున్నాడు, నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే, నీకు 5గురు. ఎవరు స్టాండర్డ్ కాదు ఏంటండి, ఎవరు స్టాండర్డ్ కాదు. ఆల్రెడీ నీకు 5గురు ఉన్నారు. అందులో ఎవరు నీ భర్త అంటే నువ్వు క్లియర్గా ఎవరిని చెప్పలేవు. నువ్వు చెప్పింది నిజమే, కానీ దేవుడు ఏమెరిగాడండి? ఆమె వెనకతల జరిగిన గతమంతా ఆయన ఎరిగిన దేవుడు. హల్లెలూయా. ఆయనకి గతము తెలుసు, ప్రస్తుతము తెలుసు, భవిష్యత్తు తెలుసు. ఇలా 4 అధ్యాయాల్లో 4 విషయాలు ఎరిగిన దేవుడు ఇక్కడ 5వ అధ్యాయంలోనంట ఆయన ఏమి ఎరిగాడంట? 6వ వచనం మనం చూస్తే, యేసు వాడు పడి ఉండుట చూచి వాడప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి చూస్తున్నాడు. ఆయన 38 సంవత్సరాల నుంచి పడుతున్న వేదన ఆయనకు తెలుసు. వాడి ఆశ యొక్క ప్రభువుకు తెలుసు. చూస్తూ ఉన్నాడు, ఎరిగి. చాలామంది రోగులు ఉన్నారండి అక్కడ, వాళ్ళందరినీ చూడలేదు. కానీ ఆ 38 సంవత్సరాల ఆ యొక్క రోగిని మాత్రం యేసు ప్రభు ఎరిగి వాడి దగ్గరికి వెళ్ళాడటండి. వెళ్ళి ఏమంటున్నాడు అంటే, స్వస్థపడ గోరుచున్నావా? ఏండి ఈ ప్రశ్న ఆశ్చర్యంగా అనిపించట్లే? ఎవరికైనా సరే అంటే క్లియర్గా ఆయన వ్యాధి గలవాడని ఉంది, పక్షవాతం గలవాడు అంటే కాళ్ళు కదపలేడు. అలాంటి కాళ్ళు కదపలేని వ్యక్తి దగ్గరికి వెళ్ళి, కదలని మెదలని పక్షవాతంతో ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి, నువ్వు స్వస్థపరచబడగోరుచున్నావా అని అడిగితే ఆ ప్రశ్న ఎలాగనిపిస్తుంది? కాస్త యేసుప్రభు ఏదో కదండి కొద్దిగా వెటకారం చేసినట్లుగా ఉంటుంది. బాగుపడాలనుకుంటున్నావా అంటే, మీరు ఎప్పుడైనా సరే పెరాలసిస్ వచ్చిన వాళ్ళని చూడండి. నేను చాలామంది పేషెంట్స్ని చూశాను. దేవుని మహాకృప, నాకు తెలిసిన ఒక సిస్టర్ చాలా ఆరోగ్యంగా ఉండేవారు. ఆమె సడన్గా పెరాలసిస్ స్ట్రోక్ వచ్చింది. ఒకవైపు అంతా పనిచేయలేదు. ఒకరోజు మిట్ట మధ్యాహ్నం ఎందుకో నేను విజిటింగ్కి వెళ్ళాను. యాక్చువల్గా మన సంఘ బిడ్డల దగ్గరికి విజిటింగ్కి వెళ్ళాను. వెళ్తే ఆ అమ్మ ద్వారా నేను ఎదురింట్లో ఉన్న ఆమె గురించి నేను విన్నా. అమ్మ తనకి చిన్న వయసు కానీ ఇలా జరిగింది. వెళ్ళానండి. లోపలికి వెళ్ళేసరికి రూమ్ అంతా చాలా వేడిగా ఉంది. అది ఎండాకాలం, పైన ఫ్యాన్ తిరుగుతుంది. ఆమె నిద్రలో ఉందండి. దేవుని బిడ్డలారా, ఆమె కనీసం కళ్ళు కూడా తెరిచి మాట్లాడలేని స్థితిలో ఉంది. కళ్ళంట నీళ్లు మాత్రమే చెంపల నుంచి కారుతూ ఉన్నాయన్నమాట. దుఃఖాన్ని బయటకు చెప్పుకోలేని పరిస్థితి. ఆమె నిజంగా నా ప్రార్థనలో కూడా ఏకీభవించలేదు. నాకు ఆమెను చూసి చాలా బాధ అనిపించి ప్రార్థన చేశాను. ప్రభువా, నేను మళ్ళీ వచ్చే టైంకి ఈమె ఈ మంచం మీద నుంచి లేవాలి అని ప్రార్థన చేశానండి. నిజంగా వారం 10 రోజుల్లో మళ్ళీ ఆమె తిరిగి లేచింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. అంటే మనం గొప్పవాళ్ళమని కాదు, కానీ దేవుడు కొన్నిసార్లు సేవకులను వాడుకుంటాడు. ఇప్పుడు ఆమె చక్కగా నడుస్తూ ఉంది. ఆమె కనిపించిన ప్రతిసారి నేను ఆమెకి జ్ఞాపకం చేస్తాను. మీరు ఏ స్థితిలో నుంచి దేవుని చేత లేపబడ్డారో జ్ఞాపకం ఉంచుకోండి సిస్టర్. మీరు దేవుని నెగ్లెక్ట్ చేయొద్దు. దేవుడు మళ్ళీ మీకు ఇచ్చిన అవకాశం ఇది అని. ఆ వేదన చూస్తూ ఉంటే దేవుని బిడ్డలారా, ఎంత భయంకరంగా ఉంటుంది. మన చర్చిలో ఒక ఆంటీ గారండి, తను అలాగే కాలు లాగేసిన పరిస్థితి. ఎన్ని సంవత్సరాలు ఆమె ఏడుస్తూ కదిపితే చాలు దుఃఖం. ఎందుకంటే ఇంత చక్కగా నడిచే నేను ఎందుకు ఇలాగ అయిపోయాను, నేను ఇంకొకరి మీద ఆధారపడాల్సిన పరిస్థితి నాకు ఎందుకు వచ్చింది. ఎప్పటికీ కూడా ఆమె హృదయం నుండి దుఃఖమే ఉంటుంది నడవలేని స్థితిని బట్టి. కొంతమంది డబ్బు ఉన్నవాళ్ళు, కొద్దిగా వయసు ఉన్నవాళ్ళు మరి హాస్పిటల్స్కి వెళ్ళి ఈ యొక్క ఫిజియోథెరపీ లాంటివి మంచి మెడిసిన్ తీసుకొని కూడా దాని నుంచి ఏదోలా బయటికి రావాలి. ఆ మూతి లాగినప్పుడు, ఆ కాలు లాగినప్పుడు, చెయ్యి లాగినప్పుడు దేవుని బిడ్డలారా, అది ఎంత భయంకరమైన వేదన.
శరీరం అచేతనమైన స్థితిలోనికి వెళ్ళిపోయి మంచం మీద పడిపోతే వారికి ఇంకొకరు అన్నీ చేసి పెడుతూ ఉంటే చేసే వాళ్ళకంటే చేయించుకున్న వాళ్ళకి చాలా బాధ అండి. ఇలాంటి బాధలు నిజంగా ఎవరికి కూడా రాకూడదు. అలాంటి పక్షవాతం కలిగిన రోగి దగ్గరికి వెళ్ళి యేసు ప్రభు స్వస్థపరచబడా గోరుచున్నావా అని అడిగారు. ఎందుకు ఆయన ఆ ప్రశ్న అడిగారో తెలుసా? అందరినీ ఎరిగిన దేవుడు ఆయన హృదయాన్ని చూస్తూ ఉన్నాడు. ఆ 38 సంవత్సరాల సంవత్సరాల నుంచి బాధపడుతున్న ఆ వ్యక్తిలో మనసులో ఆశ నిరాశ, తెలుసండి, ఆశ నిరాశ రెండూ ఉన్నాయి. అది ఎవరు చూశారో తెలుసా? యేసు ప్రభువారు చూశారు. అతని ఆశ ఏంటో తెలుసా? ఎవరైనా 38 సంవత్సరాలు అక్కడే వెయిట్ చేస్తున్నాడండి. వెయిట్ చేయడం మాత్రమే కాకుండా ఏం చేస్తున్నాడో తెలుసా? ఎవరు పడుతున్నారు, ఎవరు స్వస్థత పడుతున్నారు, ఎవరు బయటకు వస్తున్నారు, దేవదూతలు వచ్చి అక్కడ స్వస్థత జరిగిస్తున్నారే, నన్ను ఎవరూ తీసుకెళ్ళట్లేదు అని ఇంకా వెయిట్ చేస్తూ ఏదో ఒక రోజు నేను విడుదల పొందుకోకపోతానా అనే ఆశ అతనిలో ఉంది. దేవునికి స్తోత్రం. అది ఎవరు చూస్తున్నారండి? యేసు ప్రభువారు చూస్తున్నారు. నేను బాగుపడతాను. అన్ని సంవత్సరాలు వెయిటింగ్. తన మనసు మార్చుకోలేదు. కోనేటి దగ్గరే ఉన్నాడట, అక్కడే ఉన్నాడు. రెండవది ఏంటో తెలుసా? అతనిలో నిరాశ కూడా ఉంది. ఎందుకు నిరాశ వచ్చిందండి? ఆలోచించేయండి. 38 సంవత్సరాల నుంచి కార్యం జరగట్లేదు. ఎవరికైనా ఎలా ఉంటుంది? ఇంకా అవుతుంది అనిపిస్తుందా? సర్లే, జరుగుతుందో జరగదో తెలీదు. ఆ రోజుల్లో ఈ రోమన్ గవర్నమెంట్ ఏం చేసేది తెలుసండి? మీరు ఎప్పుడైనా గమనించండి, ఏదైనా మన శరీరం ఎలాంటిదంటే, ఈ మాట గుర్తుపెట్టుకోండి, మనం ఎక్కువగా పని చేయడానికి ఇష్టపడితే పని చేయాలనిపిస్తుంది. పని చేసే వాళ్ళని మనం ఆపలేం. మా అత్తయ్య గారు ఉన్నారు, ఆమె బాగున్నప్పుడు ఆమెను ఎవ్వరూ ఆపలేకపోయేవాళ్ళం. కూర్చోమన్నా కూర్చునేది కాదు, నిలబడమన్నా నిలబడేది కాదు. మధ్యాహ్నమైనా మేము కాస్త రెస్ట్ తీసుకుని ఆవిడ పని చేస్తూనే ఉండేది. ఎందుకంటే పని చేసే శరీరం అలవాటు అయిపోయిందమ్మా అనేది. కొంతమంది కదలమన్నా కదలరు. ఎందుకు? అలవాటు అయిపోయింది. ఎందుకండి? కూర్చొని ఉండి అలవాటు అయిపోయింది. లే అమ్మ, కాస్త ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉండాలని ఈరోజు అందరూ చెప్తున్నారు కదా, డాక్టర్స్ వాకింగ్కి వెళ్ళండి అంటే ఏం వెళ్తాంలేండి, అలవాటు అయిపోయింది. అలా ఉండి ఏమైందో తెలుసా? తన అస్వస్థత తన మనసులో ఒక బద్ధకాన్ని తీసుకొని వచ్చింది. అంతేకాకుండా తనున్న స్థితిలో తను చాలా కంఫర్ట్గా ఫీల్ అవ్వడము మొదలుపెట్టాడు. ఎందుకు అనుకున్నారు? ఈ రోమన్ గవర్నమెంట్ ఏం చేసేదంటే, ఇలాంటి పక్షవాతం గలవారు, గుడ్డివారు, చెవిటి వాళ్ళు, అవిటి వాళ్ళు ఎవరున్నా సరే వాళ్ళు ఎక్కువ జనసంచారం ఉండే స్థలాల్లో, అనగా దేవాలయం, ఇలా కోనేరు, లేకపోతే ఎక్కడైనా దారి మార్గ మధ్యాల్లో వాళ్ళు అడుక్కునేవారు. ఈ రోజుల్లో కూడా మనం చూస్తున్నాం కదండి, బస్ స్టాపుల్లోని, రైల్వే స్టేషన్లోని కదండి, ఎక్కడో ప్లాట్ఫామ్స్ దగ్గర, సిగ్నల్స్ దగ్గర మనం చూస్తూ ఉంటాం. కొంతమంది ఏం చేస్తారు? భిక్షాటన చేస్తూ ఉంటారు. వాళ్ళని గమనించినప్పుడు దేవుని బిడ్డలారా, ఇతను ఆ రోమన్ గవర్నమెంట్ దాన్ని బెడ్ మ్యాట్ అంటారంట. అంటే ఇక్కడ పరుపు అని రాయబడ్డది, కానీ యాక్చువల్గా అది ఎలాంటిది అంటే మడచొచ్చు, క్యాంప్ బెడ్ అంటారు. కొంతమంది చూడండి, చేపలు లాంటివి తీసివేయచ్చు, మళ్ళీ దాన్ని ఏం చేసేయచ్చు? ఫోల్డ్ చేసేయచ్చు. అలాంటి మ్యాట్ ఒకటి వాళ్ళ గవర్నమెంట్ స్టాంప్ వేసి ఇలాంటి అడుక్కునే వాళ్ళందరికీ కూడా ఇచ్చి, అది వాళ్ళ ముందేసుకొని వీళ్ళు దాని పక్కన కూర్చొని అడుక్కుంటూ ఉంటారు. వచ్చిన వాళ్ళందరూ ఏం చేస్తూ ఉంటారు? డబ్బులు వేస్తూ ఉంటారు. ఈ డబ్బులు వేసిన వాటిలో మరి ఎంత పర్సెంటేజ్ అనేది గవర్నమెంట్ తీసుకుంటుందో నాకు తెలియదు, కానీ రోజంతా అడుక్కుంటే వచ్చే దానిలో సగమేమో ఇతనికి ఇచ్చేవారట, సగం ఏం చేసేవారు? దానిలో ట్యాక్స్ కట్టేవారటండి గవర్నమెంట్కి. ఏం చేసేవారు? ట్యాక్స్. మన జక్కయ్య ఇలాంటి వాళ్ళందరి దగ్గర బలవంతంగా ట్యాక్స్ వసూలు చేసేవాడటండి. మామూలు చరిత్ర కాదు జక్కయ్యది కదా. కనుక ఇతనికి ఏ స్థితి బాగుందనిపించింది? మొదటిది, అతనికి ఆశ ఉంది. 38 సంవత్సరాల నుంచి చూస్తున్నాడు. దేవదూత రావడము, నీరు కదల్చబడ్డము చూస్తున్నాడండి, చూస్తూనే ఉన్నాడు. ఏదో ఒక రోజు ప్రభుతో అంటున్నాడు, ఎవడును నన్ను
తీసుకొని వెళ్ళట్లేదు అంటున్నాడు. అంటే ఎవరైనా తీసుకొని వెళ్తే వెళ్దాము, మునుగుదాము, నాకు స్వస్థత కావాలని ఆశతో ఉన్నాడు. రెండొక వైపు మనం చూస్తే అతని నిరాశ వల్ల అతని కలిగిలో బద్ధకం ఏం చేసింది అంటే, ఈ స్థితి బాగానే ఉందిలే అని సరిపెట్టుకుంటూ వచ్చిన ఆదాయంతో తాను బ్రతకడం మొదలుపెట్టాడండి. బ్రతకడం మొదలుపెట్టాడు. పాస్టర్ గారు కరోనా టైంలో హెల్పింగ్ హ్యాండ్స్ అని ఒక ప్రోగ్రాము అంటే వాళ్ళు ఒక టైటిల్ పెట్టుకొని మొత్తానికి వాళ్ళు ఏం చేస్తారు అంటే, ఈ రోడ్ల మీద ఎక్కువ పెద్ద జుట్లు పెంచుకొని పిచ్చి పిచ్చిగా ఉండేవాళ్ళు, అడుక్కునే వాళ్ళందరికీ కూడా ఎక్కువగా వాళ్ళ శరీరాన్ని అంటే సేవ్ చేసి జుట్టు అది కట్ చేసి స్నానాలు చేయించి మంచి బట్టలేసి వాళ్ళని మంచిగా బ్రతకమని మార్చే ఈ హెల్పింగ్ హ్యాండ్స్ వాళ్ళు ఈ ప్రోగ్రాం చేసినప్పుడు పాస్టర్ గారు వాళ్ళతో పాటు వెళ్ళారు. ఆ రోజు తిరిగి వచ్చిన తర్వాత ఎలాగైంది ఏంటి, వాళ్ళు ఏం చేస్తుంటారు, అసలు దీని ఉద్దేశం ఏంటని మేమిద్దరం మాట్లాడుకున్నప్పుడు ఆయన కొన్ని మాటలు చెప్పారు. ఎంత ఆశ్చర్యం అనిపించిందంటే, వాళ్ళంట ఆ జుట్టులు పెంచుకొని పిచ్చి పిచ్చిగా శరీరం మీద సరైన బట్టలు లేకుండా, ఎన్నో రోజుల నుంచి స్నానం లేకుండా, తలలో పురుగులు పట్టేసి అలా ఉన్న వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి ఈ కటింగ్ చేసి జుట్లంతా బాగు చేసి స్నానం చేసి బట్టలు వేస్తాము అని వెళ్తున్న వీళ్ళని వాళ్ళు పరిగెట్టేవారటండి దొరకకుండా. ఆశ్చర్యం అనిపించింది. నేనన్నా ఎందుకు వాళ్ళు అలాగా, అదేంటి వాళ్ళు బాగా బ్రతకాలని లేదా, మంచిగా తయారవ్వాలని లేదా అంటే, లేదు. ఎందుకు అంటే వాళ్ళకి అలా ఉంటేనే డబ్బులు వస్తాయి. ఆ స్థితికి అలవాటు పడిపోయారట. గమనించండి, చాలామంది ఒకవేళ మీరు సిగ్నల్స్ దగ్గర ఎక్కడైనా సరే, మేము లాస్ట్ టైం అలాగే వెళ్తున్నప్పుడు ఒక పెద్ద ఆవిడ కనిపించారు. ఒకవేళ మనం వెళ్ళి, అమ్మ వద్దు, ఇది వద్దు, నిన్ను మేము ఒక అనాథాశ్రమంలో పెడతాం, లేక నీకు అన్నీ చూసుకుంటాం రా అంటే కొంతమంది రారండి. ఎందుకు అంటే ఆ అడుక్కోవడం ద్వారా వచ్చే డబ్బుకు వాళ్ళు అలవాటు పడిపోయిన జీవితాలు. అలాంటి కోవకే ఇతను కూడా చెందినవాడండి. అందుకే ప్రభు ఏమంటున్నాడో తెలుసా, అతను కంప్లైంట్ చేస్తున్నాడు. ఏమంటున్నాడంటే, ఎవడును 7వ వచనము, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. నేను ఒక మాట అంటాను, ఇతను తాను వెళ్ళాలి అనే ఆశ కాకుండా ఎవరో నన్ను తీసుకొని వెళ్ళాలి. నిజానికి వెళ్ళలేడు, కరెక్టే. కానీ 38 సంవత్సరాల ప్రయత్నంలో తాను వెళ్ళకపోయినా తనకి బంధువులు ఉండొచ్చు, తనకు తెలిసిన వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే ఎవరి కాళ్ళలో చేతిలో పట్టుకొని, అరే నన్ను ఏదో ఒక రోజు అందులో పడియండ్రా, మీ పుణ్యం ఉంటుంది అని చెప్పి గట్టి ప్రయత్నం చేస్తే అతను ఏదో ఒక రోజు స్వస్థత పొందుకునేవాడే. కానీ తన మీద తన నెపం వేసుకోకుండా ఏమంటున్నాడు, ఎవరైనా అంటే నన్ను తీసుకెళ్ళలేదు అని ఇతరుల మీద నెపము మోపుతా ఉన్నాడు. దేవుని బిడ్డలు ఆలోచన చేయండి. మానవ ప్రయత్నాలు చేస్తే దేవుడు ప్రతిఫలాలను ఇస్తాడు. హల్లెలూయా. చాలాసార్లు సంఘాలకు వచ్చే మనం కూడా ఆదివారం బ్రదర్ రేపు ఆదివారం చర్చికి రండి అని ఎవరో మళ్ళీ తొయ్యాలి. పాట పాడండి, మళ్ళీ ప్రార్థన చేయండి, లేక స్కూల్కి వెళ్ళండి, కాలేజీకి వెళ్ళండి, ఎవరో చేస్తే కొంతమంది ఎలాంటి పరిస్థితుల్లో ఉంటారు అంటే, ఎవరో నాకు హెల్ప్ చేయట్లేదు కాబట్టి నేను ఏమీ చేయలేకపోతున్నాను, ఎవరో నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. అది ప్రభు చూస్తున్నాడు, తన హృదయంలో ఉన్న ఆలోచన, తన కంప్లైంట్ విన్నాడు ప్రభు. అంటే ఎవరో చేస్తే తప్ప అతను తనంతటగా తాను ప్రయత్నం, ఒక మాట అని ఉంటే బాగుండేది. చాలాసార్లు ట్రై చేశాను ప్రభువా, నాకు అవకాశం కుదరలేదని అనలేదు, ఎవడూ నన్ను అందులోకి తీసుకొని వెళ్ళట్లేదు. నేనంటాను, భక్తి జీవితం కానీ భౌతిక జీవితం కానీ బాగుపడాలి అంటే మీరు గమనించండి, మనముగా మార్పు తెచ్చుకోవాలి. హల్లెలూయా. మనలో మొదలవ్వాలండి ఆసక్తి. బయట నుంచి వచ్చి బ్రతిమలాడి, ఎవరో మనల్ని పిలిచి ప్రార్థనలకు పిలిచి, ఎవరో మనకి పిలిచి పని ఇచ్చి, ఎవరో మనకి చేస్తారు, ఎవరో చేయాలి, ఎవరూ నాకు సహాయం చేయరండి అంటాం కొన్నిసార్లు. ఎవరూ నన్ను తీసుకెళ్ళరండి, ఎవరూ నాతో ఉండరండి, ఎవరూ నాతో మాట్లాడరండి, ఎవరో. ఇది ఎంతకాలం అంటే కొంతకాలమే. మనుషులు ఎంతకాలం చేస్తారండి?
కొంతకాలమే. నువ్వు ఎదగాలి అంటే అది భౌతికమైన, అది ఆధ్యాత్మికమైన మార్పు నీలోనే మొదలవ్వాలి. నీ ద్వారా నువ్వే ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే అది ఏమవుతుందండి, ఫలిస్తుంది. నాకు చాలా బాధేసే విషయాల్లో ఒకటేంటో తెలుసా, చర్చికి రమ్మని ఫోన్ చేసి పిలిస్తేనే కానీ కొంతమంది రారు. నాకు రేపు ప్రార్థన అనుకోండి, ఈరోజు వాక్యం ప్రిపేర్ అవ్వాలి, తర్వాత అందరికీ ఒకసారి కాదు 2-3 సార్లు కాల్ చేయాలి. ఒక్కొక్కరు ఫస్ట్ టైం కాల్ ఎత్తరు, కానీ సంఘ ప్రకటనలు వింటూ ఉంటామే, ప్రార్థనలు అవుతున్నాయని తెలిసే వెళ్తే దేవుడు నాతో ఏదో మాట్లాడతాడు. లేకపోతే ఇవి పక్కన పెడితే నోటిఫికేషన్స్ పడుతూ ఉంటాయి, ఆ ఎగ్జామ్ రాయాలి, నాకు మెటీరియల్ లేదండి, ఎవరు ఇవ్వలేదండి, నాకు అర్థం కావట్లేదండి, ఎవరూ చెప్పట్లేదండి. ఎవరు ఎంతకాలం? ప్రభు అది చూస్తూ ఉంటాడు. మనము ప్రయత్నం చేస్తే తప్పక ఆయన ఫలితాన్ని ఇస్తాడు. గమనించండి, మార్పు అనేది మనలోనే మొదలవ్వాలి. కనుక ఈ విషయాన్ని ప్రభు గమనించారు. ఇంతకాలము తను అలా ఉండిపోయాడని తెలిసి ఇప్పుడు ప్రభు ఏమంటున్నారు అంటే, చూడండి 8వ వచనంలో, నీవు లేచి అనే మాట ఉందా? ఇప్పుడు కూడా ప్రభు ఏమంటున్నాడు, నేను వచ్చాను కదా, దేవదూత ఏ టైంకి వస్తుందో నాకు తెలుసు, కనుక నేను నిన్ను తీసుకెళ్ళి అందులో ముంచుతానని ప్రభు కూడా అనలేదు. హల్లెలూయా. ఆయనకి తెలుసు, సోమరులు ఇంకా సోమరులు చేసే దేవుడు కాదు. దేవుడంట పరిగెత్తే వారితో పరిగెడతాడట, పని చేసే వాళ్ళతో పని చేస్తాడట, కానీ కూర్చున్న వాళ్ళతో కూర్చునే దేవుడు కాదు ఆయన. ఆయనకి ఎవరు కావాలి? స్వయంగా కష్టపడే తత్వం కావాలి, స్వయంగా నీకు నువ్వుగా లేచి నిలబడే వాళ్ళు కావాలి. ఆయన దానికి నువ్వు ప్రయత్నం చేస్తే ఆయన తప్పకుండా ఫలితాన్ని ఇస్తాడు. నీవు లేచి అంటున్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? నేను కూడా తీసుకొని వెళ్ళను, నువ్వు నీ అంతటి నువ్వే లే అంటున్నాడు. అన్న ఈ పెనిన్న ఏం చేసింది, నాకు పిల్లలు పుట్టేస్తున్నారు, నీకు పిల్లలు లేరని చెప్పి రోజు సూటిపోటు మాటలతో ఏం చేస్తుంది, అన్నని ఏడిపించేస్తుందట. అన్న భరించలేక రోజు ఇంట్లోకి వచ్చి ఏడవడమే. అలా ఆయన వచ్చి అంటాడు కదండి, ఏ అమ్మాయి ఎందుకు అలా ఏడుస్తున్నావు, నేను 7 కొడుకులతో సమానం, ఎంతమంది 7 పిల్లలతో సమానం, నేను నీకు లేనా అని ఓదారుస్తున్నాడు. అలా ఆయన ఇచ్చే ఓదార్పు ఈవిడికి ఏమైనా ఓదార్పునిస్తుందా? లేదు. మళ్ళీ ఆవిడ వచ్చి ఏదో సూటిపోటి మాట అంటుంది, మళ్ళీ కూర్చొని అన్న ఏడుస్తూ ఉంది. ఏడ్చింది, కృంగిపోయింది, అవమానాన్ని తట్టుకోలేకపోయింది, భరించలేకపోయింది. 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయంలో మీరు చూస్తే హన్నా తాను లేచి అని ఉంటుంది. హల్లెలూయా. లాభం లేదు, కూర్చొని ఏడిస్తే పని అవ్వదు. నేనేం చేయాలి? లేవాలి. నేనున్న స్థితిలో నుంచి లేచి ఎక్కడికి వెళ్ళిందట? దేవాలయంలోనికి వెళ్ళి పిల్లోడిని ఇస్తావా ఇవ్వవా ప్రార్థన చేయడం మొదలుపెట్టింది. దేవుడు కార్యం చేశాడా లేదండి? కార్యం చేశాడు. 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీ చాలాసార్లు యేసు ప్రభు అక్కడ సంచరిస్తున్నాడని తెలుసు వింటుంది. ఆయన మహిమల గురించి వింటుంది, ఆయన కార్యాల గురించి వింటా ఉంది. విని ఏం చేసిందో తెలుసా? ఒకరోజు అన్నిటినీ తెగించి అని ఉంటుంది ఆమె. ఏంటండి? తెగించి. ఎందుకు తెగించాల్సి వచ్చింది? ఆడవాళ్ళు నెలసరి సమయంలో బహిరంగ ప్రదేశాల్లో సంచరించకూడదు, అందులోనూ పురుషుల్ని అస్సలు ముట్టకూడదు. అది ధర్మశాస్త్రపు కాలం. కానీ యేసు ప్రభువు స్వయాన దేవుని కుమారుడు, పరిశుద్ధుడు, ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన నేను ముట్టుకోకూడదు. ఆయన శిష్యులు నన్ను ఏమంటారో, అమ్మో చుట్టూ ఉన్న శాస్త్రులు పరిసయ్యులు నన్ను ఏమంటారో చాలా రోజులు ఆలోచించుకుంది. అందుకేనంట అనేక మంది వైద్యుల దగ్గరికి వెళ్ళి తిప్పలు పడి అని వాక్యం ఉంటుంది. తనకున్న ధనమంతా ఖర్చు పెట్టేసిందటండి. ఆలోచించి లాభం లేదు, నేనే లేచి నేనే తెగించి ఆయన దగ్గరికి వెళ్తానని ఒకరోజు వెళ్ళింది. చుట్టూ ఉన్న జన సమూహానికి భయపడక, యేసు ప్రభు ముందుకు వెళ్ళే ధైర్యం లేక వెనక నుంచి అంగీని పట్టుకుంది. ఆమెలో రక్తస్రావము నిలిచిపోయాను అని దేవుని వాక్యం రాస్తుంది. హల్లెలూయా. ఎప్పుడు కార్యం జరుగుతుంది? చర్చికి వెళ్ళడానికి ఇంకొకరు లేపాలా, మళ్ళీ స్వస్థత కోసం ఇంకొకరు ప్రార్థన చేయాలా? కొందరు ఎలాంటి వాళ్ళు అంటే వాళ్ళకి ప్రార్థన అవసరత అది ఇంకొకరి మీద వేసేసి వెళ్ళి పడుకుంటారు, లేక వీళ్ళు తిరుగుతూ ఉంటారు. నో, మనం లేవాలి, ధైర్యం తెచ్చుకోవాలి. 8వ అధ్యాయం 13వ వచనం మత్తయి సువార్తలో కూడా శతాధిపతి వచ్చాడండి. వచ్చి, ప్రభువా నా దాసుడికి బాగులేదయ్యా, నువ్వు మాట మాత్రం నాకు సెలవివ్వు, నా దాసుడు
స్వస్థపరచబడతాడు అని అనగానే ప్రభు అంటాడు, నీవు వెళ్ళు. హల్లెలూయా. నీవు వెళ్ళు. నువ్వు వెళ్ళేసరికి అక్కడ ఏం జరుగుతుంది? ఆ టైం కాలిక్యులేట్ చేసుకో. నేను చెప్పిన మాటకి అక్కడ స్వస్థత వచ్చిన టైం కాలిక్యులేట్ చేసుకో. కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ప్రభు మాట సెలవివ్వగానే అక్కడ స్వస్థత వచ్చేస్తుంది. ఏమనుకుంటున్నారు? బద్ధకాలు. ఈరోజు యవనస్తులు ఎంతమంది గంటలు ఫోన్లతో కూర్చుండిపోయి శరీరాలు ఊబకాయాలు అయిపోయి రోగాలు, చిన్న వయసులోనే థైరాయిడ్, షుగర్ లాంటి వ్యాధులు రావటం. మనం లేవాలి, పట్టుదలతో ఏం చేయాలండి? లేవాలి. ప్రభు దాన్ని ప్రోత్సహిస్తున్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? నీవు లేచి నీ పరుపు ఎత్తుకొని. ఇందాక నేను పరుపు గురించి చెప్పాను. గవర్నమెంట్ వాళ్ళు స్టాంప్ వేసి ఇచ్చిన పరుపు పరుచుకొని అక్కడ కాళ్ళు రెండు చాపుకొని కూర్చుంటే వస్తూ పోతున్న వాళ్ళు డబ్బులు వేస్తున్నారు. కట్టాల్సిన ట్యాక్స్ ఏదో కట్టేస్తున్నాడు, మిగిలిన దాంతో ఏదో ఫుడ్ తప్పించుకుంటున్నాడు, బ్రతికేస్తున్నాడు. కాలం పోతా ఉంది. ఆ చాప మీదే ఆధారపడిపోయాడు, ఆ పరుపు మీదే ఆధారపడిపోయాడు. సమ్మగా ఉంది, అక్కడ కూర్చొని పడుకొని హాయిగా జీవితాన్ని లాయించేస్తూ ఉన్నాడు. ప్రభు ఏమంటున్నాడంటే, ఈ స్థితి కాదయ్యా నీది, ఈ స్థితి కాదు. నీవు నీ పరుపు ఎత్తుకొని లే అన్నాడు. హల్లెలూయా. పరుపు దేనికి గుర్తుగా ఉందండి? పరుపు సుఖానికి గుర్తుగా ఉంటుంది. పరుపు బద్ధకానికి గుర్తుగా ఉంటుంది. తెలుసండి? పరుపు దేనికి గుర్తుగా ఉంది? నిర్లక్ష్యానికి. ఎవరు దొరులుతూ ఉంటారు అంట? ఇది ఆ డోర్ అంటే ఇరుసు మీద తిరిగినట్లంట. బద్దకిష్ట ఎప్పుడు దేని మీద తిరుగుతాడు? మంచం మీద. అమ్మ లేరా, టైం అయింది, లేమ్మా బస్సు వచ్చేస్తుంది, ఆటో వచ్చేస్తుంది అంటే ఉండమ్మా ఇంకాసేపు. నువ్వు మనం ఎప్పుడు ఎదగమండి. దారిద్ర్యతకు దారి తీస్తుంది అట సోమరతనం. దేనికి దారి తీస్తుంది? దారిద్ర్యతకు. చింపిన గుడ్డలు కట్టుకోవడానికి దారి తీస్తుందంట. దేవుడు ఎన్ని జాగ్రత్తలు చెప్తా ఉన్నాడు మనకి. ఇంకా మనం బద్దకిష్టులుగానా? టైం టు టైం అన్ని పనులు మనకి చేయమని ఇంకొకరు చెప్పాలా? నువ్వు దైవికంగాను నువ్వు భౌతికంగా కూడా నువ్వేం చేయాలి అంటే నీ టైం టేబుల్ నువ్వు వేసుకో. వాక్యం అంటుంది, దినములు చెడ్డవి కనుక సమయమును పోనీక సద్వినియోగం చేసుకో. రాత్రి 12 గంటలకి భోజనాలు చేసేవాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళని బట్టి దేవునికి స్తోత్రం. ఏంటండి 2 గంటలకు పడుకున్న వాళ్ళు ఉన్నారు. ఏంటి మన టైమింగ్స్? మధ్యాహ్నం 3 గంటలకు భోజనం చేసిన వాళ్ళు, తెల్లారు 10 గంటలకండి. నేను కొన్ని సిచ్యువేషన్స్ చూస్తాను, అన్నీ క్లియర్గా చెప్పకూడదు. మా కిటికీలో నుంచి చూస్తే 11 గంటలకి బ్రష్ ఇలా ఎట్టు తోముతూ ఉంటారు కొంతమంది హాస్టల్ పిల్లలు. మన శరీరం ఎలాంటిదో తెలుసా? మనం పడుకుంటే చీకటి పడగానంట మన శరీరం రెస్ట్లోనికి వెళ్ళినప్పుడు కొన్ని అవయవాలు రెస్ట్లోనికి వెళ్తాయి, కొన్ని అవయవాలు పని చేస్తాయటండి. అర్థం కాలే. గమనించండి, శరీరంలో కొన్ని అవయవాలు అప్పుడు చీకటి పడగానే పడుకునేవారు కాబట్టి వెలుతురు రాగానే లేచేవారు. ఇప్పుడు రాత్రికి థామస్ అల్వా ఎడిసన్ దయ వల్ల పగలు రాత్రి, రాత్రి పగలు అయ్యింది కదండి. కానీ క్రైస్తవులకి అలా కాదండి. మనం దేవుడు చెప్పిన మాటను పట్టుకొని బ్రతకాలి. ఎన్ని డబ్బులు మీ పేరెంట్స్ మీ మీద ఖర్చు పెడుతున్నారు, ఎన్ని మీకు కావాలంటే ఎన్ని ఇస్తున్నారు. మీరు బద్ధకస్తులుగా ఉండిపోతే, చేయాల్సిన టైంలో మీరు పనులు చేయకపోతే మీ గోల్స్ ఎలా రీచ్ అవుతారు? ఆ రోజుల్లో పల్లెటూరులో దీపాలు పెట్టుకొని దీపాల కింద చదివిన వాళ్ళు కలెక్టర్లు అయిపోయేవారు. ఈరోజు అన్నీ అందుబాటులోనికి వచ్చినా కూడా టాలెంట్ ఉన్నోళ్ళు కూడా దాన్ని పక్కన పడేసి ఇదిగో ఇదొకటి ఉంది కదా స్క్రీను, దీని మీద పడుతున్నాం మనం. నో, దేవుడిని నువ్వు దీవించాలంటే నీ తరపున నువ్వేం చేయాలి? సమయ పాలన, నీ ప్రయత్నాలు, ఏ టైంలో ఏ పని చేయాలో. అవకాశాలు అస్తమాను రావండి. ఇక్కడ ఈ వాక్యంలో మొదటి మాట అసలు అదే తెలుసండి. ఆ దేవదూత నీరు కదిలించగానే ఏమవుతున్నారు? ఎన్ని అవకాశాలు, 38 సంవత్సరాల నుంచి అవకాశాలు పోయాయి. మళ్ళీ వస్తాయో రావో తెలీదు. అవకాశాలు పోతే అన్నిసార్లు తిరిగి రావు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రభు ఈ విషయంలో ఏమాత్రము సోమరులను సపోర్ట్ చేయడండి. దయచేసి సోమరులను ఆయన సపోర్ట్ చేయడు. ఎవరైతే కష్టపడతారో, ఇదిగో తన పనిలో నిపుణత గలవానిని చూచితివా, వాడు రాజుల ఎదుట
నిలబడతాడు. ఎవరైతే తనకున్న చిన్న పనిలో నైపుణ్యతను ఉపయోగించి పని చేస్తారో వారినంటే తీసుకెళ్ళి దేవుడు ఎక్కడ పెడతాడు? రాజుల ఎదుట. మనం నిజంగా రిజల్ట్ మనం ఎక్స్పెక్ట్ చేయలేమండి, అంత ఆశ్చర్యకరంగా ఉంటుంది. కానీ నీ పనిలో నువ్వు నమ్మకంగా దాన్ని ఇంకా పాట పాడగలవా, ఇంకా ఎలా వాక్యం చెప్పగలవా, ఇంకా ఎలాగా నువ్వు బాగా చదవగలవా, ఇంకా ఎలాగా దాన్ని మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నం చేయి. దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలోనికి తీసుకొని వెళ్తాడు. బాబు, నేను వచ్చాను, నువ్వు చేసిన కంప్లైంట్ నేను వింటున్నాను, ఎవరి మీదో నువ్వు ఆధారపడుతున్నావు, ఎవరూ రాలేదంటున్నావు. సరే, ఇప్పుడు నేను వచ్చాను, ఇప్పటికైనా నీకు స్వస్థపడాలని ఉందా, ఇంకా చాప మీదే ఆధారపడాలని ఉందా అని ప్రభు ప్రశ్న. అందుకే స్వస్థపరచబడా గోరుచున్నావా అని ఎందుకు అడిగారు? ప్రభు ఏమైనా తెలివి తక్కువ వాళ్ళు అనుకున్నారా? ఆయన మనసులో ఏముంది? బాగుపడాలని ఉంది. రెండోది, బాగుపడట్లేదు కాబట్టి ఈ మ్యాట్ మీద ఆధారపడి జీవితం గడిపేయచ్చు. రెండూ ఉన్నాయి కనుక ప్రభు మళ్ళీ ఫైనల్గా అడుగుతున్నారు. అదేంటో తెలుసా? నీకు నిజంగా స్వస్థత కావాలని ఉందా? ఈ స్థితి నుంచి నువ్వు విడిపించబడాలనుకుంటున్నావు, నువ్వు ఎదగాలనుకుంటున్నావు, నువ్వు బాగుపడాలనుకుంటున్నావా, నువ్వు మంచిగా సెటిల్ అవ్వాలనుకుంటున్నావా? ఏదైనా నీకు అలాంటి ఆశ ఉందా? ఉంటే ఏమంటున్నారు? నీవు లేచి నీ పరుపు ఎత్తుకొని, నువ్వెంతవరకు ఆధారపడిన ఆ పరుపు ఇంక తీసిపడే. పరుపుల మీద దొరలడాలు, మంచాల మీద దొరలడాలు, ఏమంటే టైం ఇట్టే గడిచిపోతూ ఉంటాయి. ఏం చేసాం ఆ రోజు అంటే, మీరు ఎప్పుడైనా ఫోన్ ఒక 3-4 గంటలు వాడండి రోజులో, ఆ రోజు ఏమీ సాధించేది ఉండదు. అదే పని చేయండి. మీకు తెలుసా, పని చేసేటప్పుడు టైం అయిపోయినట్లు అనిపించదు, ఖాళీగా ఉన్న వాళ్ళకే టైం అయిపోతూ ఉంటుంది. సిమెంట్ పని చేయడానికి వస్తుంటారు, వాళ్ళ మాటికి 10 అయిందా, 12 అయిందా, 1 గంట చూసుకుంటారు. ఎందుకు? పని చేస్తున్నప్పుడు టైము త్వరగా అయిపోవాలి అనుకుంటారు. ఖాళీగా ఉన్న వాళ్ళకి ఇంకంతే. కనుక ప్రభు చాలా తెలివిగా మాట్లాడుతూ నీ పరుపెత్తుకొని నడుమని వానితో చెప్పగా వాడు ఏం చేశాడు? వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపు ఎత్తుకొని నడిచాను. దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు మనకి ఒక పాఠం నేర్పించాలనుకుంటున్నాడు. అదేంటో తెలుసా? అంతవరకు మనుషులు దేని మీద ఆధారపడుతూ వచ్చారు? బెతెస్దా, కోనేరు. ఇప్పుడు బెతెస్దా సంఘం ఉంటుంది కదండి, పేరు మంచి పేరు కదా, హౌస్ ఆఫ్ గ్రేస్, దేవుని దయ. కానీ ఇప్పుడు యేసుప్రభు వారు ఏం చెప్పాలనుకుంటున్నారో తెలుసా? స్వస్థత కోనేటిలో మాత్రమే కాదు, దేవుని మాటలో ఉందని చెప్పాలనుకుంటున్నారు. హల్లెలూయా. స్వస్థపరచువాడు ఇక్కడున్నాడు, నిజమైన స్వస్థత ఇక్కడ. ప్రభు ఆ వ్యక్తితో ఏం మాట్లాడాలనుకుంటున్నాడో తెలుసా? ఇంతవరకు నీ కాళ్ళకున్న అవిటితనం గురించే నువ్వు ఆలోచించావు. ఆ కోనేరు నీ కాళ్ళకున్న అవిటితనాన్ని తీయగలదు, కానీ ఇక్కడ స్వస్థపరచువాడును నీ హృదయానికి ఉన్న అవిటితనాన్ని నేను తీయగలను. హల్లెలూయా. ఈరోజు మనమందరం కూడా ఎలాంటి వాళ్ళం? బలహీనులము, ఎందుకు పనికి రాని వారు, పాపులమండి. మన కాళ్ళు చేతులు బాగుండొచ్చు, మన హృదయము అవిటితనంతో ఉంది, చేతకాని వాళ్ళుగా మనం ఉన్నాం, ఎదగలేని స్థితిలో మనం ఉంటున్నాం, ఆధ్యాత్మికమైన పురోగతి లేని స్థితిలో ఉన్నాం, ఆధ్యాత్మికమైన స్వస్థత లేని స్థితిలో ఉన్నాం. ప్రభు ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో తెలుసా? ఫిజికల్ స్వస్థత కాదు, ఫిజికల్గా దేవుడు చేసేవే కాదు. ఆయన ఒకవేళ మన జీవితంలో కార్యం చేయటం మొదలు పెడితే అంతరంగంలో నుంచి కూడా ఆయన కార్యాన్ని చేస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు 14వ వచనం చదవండి, మనకి స్పష్టంగా అర్థమవుతుంది. అటు తర్వాత యేసు దేవాలయంలో వానిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండానట్లు ఇకను పాపము చేయకుమని చెప్పగా, అదే వ్యక్తి బాగుపడ్డాడు. మళ్ళీ ఎక్కడ కనిపించాడు? దేవాలయంలో కనిపించాడు. అంటే 2 కాళ్ళు వచ్చేసాయి. ఇప్పుడు ఆ వ్యక్తి ఎలాగా నడుస్తున్నాడు? ఓహో ఆహా అనుకొని తిరుగుతూ ఉన్నాడు. అప్పుడు ప్రభు తన్ని హెచ్చరిస్తున్నాడు, నీకు స్వస్థత ఇచ్చింది ఎందుకో తెలుసా? నువ్వు ఖాళీగా తిరుగుతావని కాదు, తిరిగి మళ్ళీ పాపం చేస్తావని కాదు. నీకు స్వస్థత ఇచ్చింది శరీరానికి కాదు, శరీరానికి మాత్రమే కాదు, నీ ఆత్మకు కూడా నేను స్వస్థత ఇచ్చాను. నేను కడిగిన పాపము, నేను ఇచ్చిన రక్షణ మళ్ళీ నువ్వు పోగొట్టుకోకుండా ఇక ఎన్నడూ నువ్వు పాపము చేయకు. కోనేటి కంటే గొప్పవాడు ఇక్కడున్నాడు. అభ్యంతరకరంగా ఉంది అక్కడున్న వాళ్ళందరికీ ఆ విషయం.
కానీ ప్రభు అక్కడ చెప్పాలనుకుంటున్న విషయం మీరు గమనించండి. ఇలాంటివి ఒకవేళ మన ఊర్లో జరిగాయి అనుకోండి, ఏదో కోనేరు ఉంది, అక్కడ ఏదో దేవదూతలు వచ్చి నీరు కదిలిస్తున్నారు, ఈ బాగులేని వాళ్ళందరూ వెళ్ళి అందులోకి పడి స్వస్థత వస్తుంది. ఆ రోజు నిజంగా న్యూస్ పేపర్లో ఏం రాస్తారు, పలానా వాళ్ళు ఈరోజు స్వస్థత పొందారు. లేదా మన ఊర్లో ఏం చెప్పుకుంటాం, పలానా వ్యక్తి స్వస్థత పొందుకున్నారని చెప్పుకుంటామా లేదండి? ఊరంతా వార్త స్ప్రెడ్ అవుతుంది. ఈరోజు యేసు ప్రభు స్వస్థత పొందిన ఈ వార్త ఎలా స్ప్రెడ్ అయి ఉంటుంది? అరే 38 సంవత్సరాల నుంచి పక్షవాయుం కలిగిన వ్యక్తి అంట కోనేటి ద్వారా కాదురా, యేసుక్రీస్తు వారు మాట ద్వారా లేచి నిలబడ్డాడు. హల్లెలూయా. స్వస్థత ఎవరి వల్ల అండి? దేవుని మాట వల్ల. మీరు స్వస్థత అనేది అబద్ధం కాదండి. స్వస్థత కూడికలు అనేవి పూర్తిగా కొట్టిపడేయడానికి లేదు. మన దేవుడు 3.5 సంవత్సరాలు భూమి మీద ఆయన శిలువ యాగానికి ముందు ఆయన ఏం చేశారంటే అనేకమైన స్వస్థతలు చేశారు. అయితే స్వస్థత ఈనాడు ఎలా జరుగుతుంది? నిజంగా శారీరక స్వస్థత గురించి చెప్తున్నాను. మానసికమైన లేక ఆత్మీయమైన స్వస్థత యేసుక్రీస్తు వారి రక్తం వల్ల మనకి కలిగితే శరీరానికి వచ్చే స్వస్థత ఎలా జరుగుతుందని యాకోబు గారు రాస్తూ, మీలో ఎవడైనా రోగి అయి ఉంటే మీరేం చేయాలో తెలుసా? సంఘపు పెద్దలను పిలిపించుకొని నూనె రాసి ప్రార్థన చేసినప్పుడు వచ్చిన వాళ్ళు చేసే విశ్వాసపు ప్రార్థన మీకు స్వస్థతనిస్తుంది. హల్లెలూయా. బాగాలేకపోతే సేవకులు పిలిపించుకోవాలి, లేదా సంఘంలో ప్రార్థనా పరులైన వాళ్ళు పిలిపించుకొని నూనె రాసి ప్రార్థన చేయాలి. స్వస్థత నూనెలో లేదండి, నూనె డబ్బాల్లోని కర్చీఫుల్లోని వీటిలో లేదు. స్వస్థత ఎక్కడుంది? వచ్చిన వాళ్ళు చేసిన విశ్వాస సహితమైన ప్రార్థనలో ఉంది. హల్లెలూయా. ఇది మొదటి పద్ధతి. రెండవది ఏంటో తెలుసా? ఒక అతనికి బాగోదు, ఇలాగే వాళ్ళ స్నేహితులు నలుగురు ఏం చేస్తారు తెలుసా? ఒరే నువ్వు ఇలా బాగోపోవడం మాకేమి ఇష్టం లేదు, నువ్వు ఎలాగైనా బాగుపడాలి అని చెప్పి, వాడికి యేసుప్రభు అంటే ఏమో తెలియదు, యేసుప్రభు గొప్పతనం గురించి విన్నాడో లేదో తెలియదు, కానీ ఈ చుట్టూ ఉన్న స్నేహితులు మాత్రం ఏం చేశారంటే అతన్నంట ఒక పరుపులో ఒక బెడ్షీట్లో కట్టుకొని, ఏంటండి ఒక ఇది ఉంటుంది కదా కర్రలతో, మంచం లాంటిది కట్టి ఆ ప్రభువు లోపల ఉంటే చుట్టూ వెళ్ళడానికి దారి లేదని పెంకిలిప్పేసి పైనుంచి కిందకి దింపేశారంట. హల్లెలూయా. ఇప్పుడు ఫ్రెండ్స్ యొక్క విశ్వాసాన్ని బట్టి ఏమైంది అండి? మీ కాలేజీలో, మీ ఇంటి పక్కన, లేక మీ చుట్టూ ఉన్న వాళ్ళలో ఎవరైనా బాగోకపోతే మనం ఏమంటాం సింపుల్గా, నువ్వు నమ్మి ప్రార్థన చేయి. కాదండి, మనము నమ్మి ప్రార్థన చేసినా వాళ్ళకి ఏమొస్తుంది? స్వస్థత వస్తుంది. మరి అనేకుల కోసం మనం ప్రార్థన చేయాలంటారా లేదంటారా? రోగుల కోసం ప్రత్యేకంగా ఒక ప్రార్థన అంశంగా మనం పెట్టుకోవాలి. మన విశ్వాసం వారిని స్వస్థపరచబడుతుంది. తర్వాత మనం చూస్తే దేవుడు యేసు ప్రభు వారు అనేక మందిని స్వస్థపరచబడినప్పుడు ఈ 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీతో ఏమంటారు అంటే, ప్రభావం నాలో నుంచి వెడలింది, ఎవరో నన్ను తాకారు అంటే శిష్యులు మొత్తానికి, ప్రభా అందరూ నీ మీద పడుతున్నారు, ఇదంతా పెద్ద హడావిడి, ఇందులో పెద్ద స్పెషల్ ఏముంది అంటే, లేదు ఎవరో నన్ను తాకారు. అప్పుడు రక్తస్రావం కలిగిన స్త్రీ ముందుకు వచ్చింది, ఆమెతో మాట్లాడి, అమ్మా నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది. ఇప్పుడు స్వస్థత ఎవరి వల్ల వచ్చింది? తన విశ్వాసం, సొంత విశ్వాసం. చూసారా? సంఘ పెద్దల వల్ల వచ్చే స్వస్థత, పక్క వాళ్ళు ప్రార్థన చేస్తే వచ్చే స్వస్థత, స్నేహితులు, మన ప్రార్థనే కొన్నిసార్లు మనకి స్వస్థత వస్తుంది. అలాగే శతాధిపతి కూడా తన యొక్క దాసుడు కోసం వేడుకున్నప్పుడు అతనికి స్వస్థత వచ్చింది. అంటే రిక్వెస్ట్ చేసినప్పుడు ఇతని విశ్వాసాన్ని బట్టి అతనికి స్వస్థత. ఆఖరిగా మీరు చూడండి దేని వల్ల స్వస్థత. 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం ఒకసారి చదివి నేను ముగిస్తాను. మీరు చూడండి ఒకసారి. 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం. ఇది పౌలు తిమోతికి చెప్తున్నాడు. అసలు అపోస్తుల కార్యాల్లో పౌలు అంట తను చేతి గుడ్డలు, తను తాకిన క్లాత్లు ఏవైనా ఉండి అవి రోగుల మీద వేస్తే ఏమైంది? స్వస్థత వచ్చింది. కానీ ఇప్పుడు తిమోతి ఎవరు? తిమోతి అంటే పౌలుకి చాలా ఇష్టం. తిమోతిని ఏమంటాడో తెలుసా? నేను కనిన నా కుమారుడా అంటాడు. అంటే ఆత్మీయంగా తిమోతి పౌలుకి ఒక కుమారుడు, ఒక శిష్యుడు.
ఒక నమ్మకమైన దాసుడు. ఆ దాసుడికి లేక తనకెంతో ఇష్టమైన తిమోతికి ఏమని చెప్తున్నాడు? తన చేతి గుడ్డలు తాకితే స్వస్థత వచ్చింది, అలాంటిది ప్రార్థన చేసి నువ్వు హీల్ అయిపో అని అన్నాడా? లేదు. ఏమంటున్నాడు? నీకు మాటి మాటికి వచ్చే కడుపు నొప్పి తగ్గాలి అంటే నువ్వు కొంచెం కొంచెంగా ద్రాక్షరసం పుచ్చుకో. అంటే పదార్థం నిన్నేం చేస్తుంది? స్వస్థపరచబడుతుంది. మళ్ళీ అతి పరిశుద్ధులు, మహాభయంకరమైన విశ్వాసం కలిగిన వారు ట్యాబ్లెట్స్ వేసుకోం. ఏం చేయమండి? ట్యాబ్లెట్స్ వేయం, హాస్పిటల్కి వెళ్ళం. ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు తెలుసండి. యేసు ప్రభువు వారు ఒకసారి స్వస్థత చేసినప్పుడు ఇలా కన్ను ముడితే స్వస్థత వచ్చేది, కానీ ఆయన ఏం చేస్తాడు? నేల మీద ఉమ్మేసి ఆ మట్టి తీసి ఆయన కళ్ళకి రాసి కదా. ఎందుకని? మెటీరియల్ ఆ మెటీరియల్. ఈరోజు మనం తీసుకున్న ట్యాబ్లెట్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? మట్టిలో నుంచే వచ్చాయి కదండి, తయారు చేయబడ్డాయి. వైద్యులకు జ్ఞానం ఇచ్చిన వాడు ఎవరు? దేవుడు కదా. ఆయన పేరు ఏం పేరు? పరమవైద్యుడు. ఆ పరమవైద్యుడు అన్నీ చేయగలడు, కానీ వైద్యులను ఎందుకు పెట్టాడు? కొన్నిసార్లు మెడిసిన్ మనం వాడాలి, కొన్ని రోగాలకి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, తప్పదు. అలాగని పిచ్చి పిచ్చిగా డాక్టర్ల దగ్గరికి తిరుగుతూ ఉంటారు కొంతమంది. విశ్వాసము లేదు, ప్రార్థన లేదు, సంఘ పెద్దలు లేరు, ఫ్రెండ్స్ ప్రార్థన లేదు, వీళ్ళ ప్రార్థన లేదు, మెడిసినే మా దేవుడు, కడుపే వారి దేవుడు అన్నట్లుగా మెడిసినే వాళ్ళ దేవుడు. సమయాల్ని బట్టి, కాలాలని బట్టి దేవుడు ఇలాగా మాట్లాడుతూ వచ్చాడు. అప్పుడప్పుడు తీవ్రమైన బాధలు మనకి కలిగినప్పుడు డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లోపల ఏదో ఉంది, స్కాన్ చేయాలి కదండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా వెళ్ళకూడదా? అదేంటో తెలుసుకోవాలి. అయితే మనం వేసుకునే మెడిసిన్ కూడా సరిగ్గా పనిచేయాలంటే దేవుని కృప మాత్రము ఉండాలి. కేవలం మందులు మాత్రమే. అప్పుడు అధికంగా మందులు వేసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేస్తాయి, కానీ మందు వేసుకోవాలి, తప్పదు. మాలా థైరాయిడ్ ఉన్నోళ్ళు కదా, షుగర్లు ఉన్నోళ్ళు మందులు వేసుకోవాలి. ఇప్పుడు మేము ఏం చేస్తాం? ట్యాబ్లెట్ వేయాలి థైరాయిడ్కి తప్పకుండా, కానీ దాన్ని ప్రార్థన చేసుకొని ప్రభా దీనివల్ల మరి ఇంకే ఏ హాని కూడా నాకు కలగకుండా నాకు స్వస్థతని. మందులు కూడా వాడాలి. ఇన్ని రకాల స్వస్థతలు జరుగుతూ ఉన్నాయి కనుక స్వస్థత దేవుడు చేస్తాడు. స్వస్థతలు ఉన్నాయి, దాన్ని మనం వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. కానీ కాలాలను బట్టి, సమయాలను బట్టి, అవసరాన్ని బట్టి, పరిస్థితులను బట్టి దేవుడు చేస్తాడు. కానీ అన్నిటికంటే అసలైన శక్తిమంతుడు ఎవరు? యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. అక్కడున్న యూదులందరూ కూడా మండిపడిపోయి పళ్ళు కొరికేసి, విశ్రాంతి దినాన సబ్బాతు రోజున నువ్వు స్వస్థత చేస్తావా, నువ్వు ఇలా చేస్తావా, అలా చేస్తావా అని మానవ ఆచారాలతో దైవ శక్తిని ఆపాలనుకుని చూసినప్పుడు దేవుడు వాటన్నిటికీ అతీతంగా ఆ వ్యక్తిని స్వస్థపరిచి అక్కడ తన నామానికి మహిమ తెచ్చుకున్నాడు. హల్లెలూయా. ఆఖరిగా చివరిగా దేవుని ఉద్దేశం ఏమై ఉంటుందో తెలుసా? మన ద్వారా ఆయన నామానికి ఏం రావాలి? మహిమ రావాలి. సో ప్రభువు కూడా ఆ కోనేట్లోకి తోసిలేదు. దేవదూత వచ్చే టైం నేను నీకు కాలిక్యులేట్ చెప్తాను, ఎందుకంటే దేవదూతలు పంపించేది ఎవరు? దేవుడే. దేవుని కాలాలు, దేవుని సమయాలు ఎవరికి తెలుసు? ఇందాక చదువుకున్నట్లు ఆయన చూచుచున్న దేవుడు కాబట్టి బాబు 38 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నావు కదా, దేవదూత ఏ టైంకి వస్తుందో నేను చెప్తాను, నిన్ను ఎవరు తీసుకెళ్లాలో నేను అపాయింట్ చేస్తాను, నువ్వు వెళ్ళి అందులో దూకు అన్నాడా? లేదు. నీవు లేచి కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేద్దామా? ఇంకా ఎవరో మనల్ని ఏమన్నాడండి? ఎవడునూ నాకు ఎవరో వాక్యం చెప్పాలి, నాకు ఎవరో ప్రార్థనకు నడిపించాలి, ఎవరో సంఘానికి పిలాలి, ఎవరో దేవుని పని చేయమని చెప్పాలి. తల్లిదండ్రులు బుర్ర తినాలి మనకి కదా. సంఘానికి వెళ్ళావా? వాక్యం విన్నావా? లేక ఎవరో హెల్ప్ చేస్తేనే కానీ దేవుని పని చేయలేను, నాకెవరూ సహకారులు లేరండి. ప్రభు అంటున్నాడు, నువ్వు ఎక్కడైతే సుఖముగాను, ఎక్కడైతే బద్ధకంగా, ఎక్కడైతే నిర్లక్ష్యముగా అదే బాగుందని ఉండిపోయావో ఆ స్థలంలో నుంచి నువ్వులే. సేవకులు ప్రార్థన చేస్తారు.